హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్. ఈ వీడియోలో బాలీవుడ్కు మాత్రం మామూలు దెంగులు ఉన్నాయి. తిట్టని తిడతాను నేను. మీకు బూతులుగా అనిపిస్తే మాత్రం స్కిప్ చేసి వదిలేసాను వీడియో. నిజంగా చెప్తున్నా, మస్తు కోపం ఉంది బాలీవుడ్ మీద. ఎందుకో ఈ వీడియోలో చెప్తా. రీసెంట్గా సలార్ మూవీ రిలీజ్ అయింది కదా, అక్కడ మనకు తక్కువ థియేటర్లు ఇచ్చారు కదా. అదే డమ్కి రిలీజ్ అయింది కదా షారుఖ్ ఖాన్ది. అయితే ఆ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. ఓకే, కాకపోను వాళ్ళ ఇష్టం అది. కానీ ఇది పాన్ ఇండియా మూవీ. ఇవ్వాలి, ఎక్కువ థియేటర్లు ఇచ్చేది ఉండే. ఐమాక్స్లో పిఆర్ అవి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ ఏంటంటే మల్టీప్లెక్స్ టికెట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్స్ని బల్క్గా అమ్మేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తారు. అయితే ఆ తెలుగు టాలీవుడ్ వాళ్ళు పాన్ ఇండియా స్థాయిలో వెళ్తుర్రు కదా ఇప్పుడు ప్రస్తుతం హీరోలు. వాళ్ళని చూసి ఈర్ష్యపడి ఈ దొంగనా కొడుకులు, బాలీవుడ్ దొంగనా కొడుకులు గ్యాంగ్ ఉంది, ఇదే గ్యాంగు. ఈ గ్యాంగ్ ఏం చేస్తుందంటే వీళ్ళు అమ్మేసుకుంటున్నట్టు కార్పొరేట్ కంపెనీలకు టికెట్లు. వీళ్ళని నిజంగా బాలీవుడ్లో ఫుల్ నెపోటిజం ఉంది ఇప్పటివరకు. అండ్ మళ్ళీ మొన్న రిలీజ్ అయిన యానిమల్ మూవీ కూడా మస్తు, అది ఇప్పటికీ 1000 crores క్రాస్ అయ్యేది. అక్కడ ఒక 2-3 కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఓకే, అవి పేరు చెప్పలేను. వాళ్ళు కలిసి ఈ థియేటర్లు తక్కువ ఇచ్చారు మన ప్రభాస్ అన్నకి సలార్ మూవీకి. చూద్దాం, ఇంకా ముందుంది ముసల పండుగ, ఇప్పుడే కాలేదు బాలీవుడ్ సంగతి. ఇంకా వాళ్ళ మూవీస్ ఉన్నాయి కదా, అప్పుడు చూసుకుందాం వాళ్ళ సంగతి. ఇప్పుడేం వద్దులే కానీ ప్రజెంట్ మాత్రం యానిమల్ మూవీ మాత్రం 1000 crores దాటేది, కానీ 900 కోట్లకే ఆగిపోయింది ప్రజెంట్. ఇప్పుడు అక్కడ ఆ మూవీకి ఇంకా నడుస్తలేదు, తక్కువ వస్తున్నాయి మనీ. అది ఒక గ్యాంగ్ చెప్పాను కదా, ఆ గ్యాంగ్ వల్లనే యానిమల్ మూవీ కూడా ఆగిపోయినాయి మనీ వచ్చుడు. ఈ దొంగన కొడుకులే చేస్తారు ఈ గ్యాంగ్ మొత్తం. వేస్ట్, బాలీవుడ్ వేస్ట్. చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్.